హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఎంతో జ్యూసీగా ఉంటుందండి. మీరైతే ఒకసారి కర్రీ టేస్ట్ చేస్తే తప్పకుండా మళ్ళీ ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటారు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక 1 kg చికెన్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి మొత్తం వాష్ చేసి పెట్టుకున్నానండి. ఒక 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ తీసుకున్నానండి. మొత్తం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇలా కాకుండా సన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు అండి. ఇవి నేనైతే మిక్సీలో వేద్దామని ఇలా పెద్దగా కట్ చేసుకున్నాను. టమాటోస్ అన్ని మిక్సీలో యాడ్ చేస్తున్నానండి. అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం మిక్సీ పట్టేసి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. లేదా మీరు టమాటో అండ్ ఆనియన్ పీసెస్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ 2 ప్రాసెసెస్లో మీకు ఏ ప్రాసెస్ సింపుల్ అనిపిస్తే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకున్నానండి కర్రీ చేయడం కోసం. ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్స్ పేస్ట్ యాడ్ చేశానండి. ఇది మొత్తం కలుపుతూ ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes మగ్గనివ్వాలండి. ఒక 5 minutes తర్వాత ఇలా రెడీ అయిపోయింది కదండి మనకి. ఇప్పుడు ఒకసారి కలిపేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా నూరింది. ఇది మొత్తం ఒకసారి కలిపేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేయండి. మూత పెట్టేసి వదిలేస్తున్నానండి. మళ్ళీ ఒక 5 minutesకి ఇలా నూనె అంతా పైకి తేలుతూ కనిపిస్తుంది కదండి. అప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలండి. నూనె అంతా పైకి తేలినప్పుడే చికెన్ యాడ్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ ఫ్రై చేయాలి, లేకపోతే మాడిపోతుంది, ఇంకా అవి ఫ్రై అవ్వవు. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 tablespoon పసుపు యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక 10 minutes మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి, లేదంటే అడుగు మాడుతుంది. ఒక 10 minutesకి ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను కొంచెం కారం యాడ్ చేసేసి మొత్తం కలిపేస్తున్నాను. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టేశానండి. ఇప్పుడు మనకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 tablespoon ధనియాలు తీసుకొని 2 కలిపి పౌడర్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నది 1 spoon వేస్తున్నానండి. వేసేసి ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం కలిపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ కర్రీ మనకి రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, ఇక గారెల్లోకి కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ మీరు చూసేశారు కదా. ఈసారి మీరు ఇలా చికెన్ ట్రై చేసి మాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.